హలో ఫ్రెండ్స్, గాదె సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ. ఇప్పుడు ఏపీలో ఇదొక పెద్ద సెన్సేషన్ టాపిక్గా మారింది. ఈ 25 ఏళ్ల యువకుడి తల్లి మీడియా ముందుకు వచ్చి కుదిరితే నా కొడుకును చూపించండి, లేకపోతే బూడిదైన ఇవ్వండి అంటూ రోధిస్తున్న వీడియోలు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అసలు ఏం జరిగింది సాయి కృష్ణకి? ఒకరేమో లాకప్ డెత్ జరిగిందన్నట్టుగా మాట్లాడుతున్నారు, మరికొందరేమో ఇతనిపై చాలా కేసులున్నాయి, రౌడీ షీట్ ఉందన్నట్టుగా అలిగేషన్ చేస్తున్నారు. మరికొందరైతే ఇతడిపైన ఎన్ని కేసులు ఉంటే ఏంటి, చట్టాన్ని కాపాడిన వాళ్ళే చట్టం చేతిలోకి తీసుకోవడం ఏంటంటూ పోలీసులపైన అలిగేషన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏపీలో ఈ సెన్సేషన్ టాపిక్ని, ఒక సెన్సిటివ్ టాపిక్ని కులాల చుట్టూ, రాజకీయాల చుట్టూ మీడియా కూడా ఒక ప్రాపగండగా నడిపే వేకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరిగిందంటే నిజంగా దీని గురించి మనం చర్చించుకోవాలి. చట్టాన్ని కాపాడిన వాళ్ళ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారన్న దాన్ని మనం క్వశ్చన్ చేయాలి. అదే సాయి కృష్ణ విజయవాడ దగ్గర ఉన్న కృష్ణలంకకు చెందిన 25 ఏళ్ల యువకుడు. ఈ యువకుడి పైన పలు కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సాధారణంగా రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి అటెండ్ అవ్వాల్సిన ఇతను పోలీస్ స్టేషన్కి అటెండ్ అవ్వకపోవడంతో ఇతడి బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఇతన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి రావడంతో మే నెల ఇద్దరు పోలీసులు అతని ఇంటికి వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళినట్టుగా తన తల్లి చెప్తుంది. తర్వాత కొన్ని రోజులకి పోలీస్ స్టేషన్ వెళ్ళిన ఆ తల్లికి, నీ కొడుకు రాడు, ఇంకా పోయాడు అనుకో అన్నట్టుగా పోలీసులు హెచ్చరించినట్టుగా ఆ తల్లి చెప్తుంది. ఇప్పటికీ సాయి కృష్ణ గురించి ఎలాంటి డీటెయిల్స్ ఆ తల్లికి తెలియకపోవడంతో ఒక పిటిషన్ వేసింది హైకోర్టులో ఈ నెల 29వ తారీఖు వరకు సాయి కృష్ణని ప్రొడ్యూస్ చేయాలంటూ పోలీసులకు నోట్ కూడా ఇచ్చింది. ఇక్కడే ఒక మలుపు తిరిగింది. ఈ సాయి కృష్ణ ఇష్యూ గురించి తెలుసుకున్న వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు అంబటి రాంబాబు గారు సాయి కృష్ణని లాకప్ డెత్ చేశారన్నట్టుగా, అతన్ని ఇష్టం వచ్చినట్టుగా చిత్రహింసలు పెట్టారు, థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, చాలా దారుణంగా కొట్టారన్నట్టుగా కొన్ని ఫోటోలను చూపిస్తూ, అంతేకాకుండా ఇద్దరు పోలీసులు ఇతన్ని తీసుకెళ్లి ఖననం కూడా చేసేశారన్నట్టుగా అలిగేషన్ చేశారు. దీంతో రాష్ట్రం అంతా ఒకేసారి షాక్ గురైంది ఫ్రెండ్స్. తమిళనాడులో రీసెంట్గా ఇలాంటి కస్టోడియల్ డెత్కే 9 మందికి శిక్ష పడింది. ఇలాంటి కస్టోడియల్ డెత్ జరిగిందా ఏపీలో అన్నట్టుగా చర్చలు మొదలయ్యాయి. అండ్ ఇక్కడ ఈ చర్చలు ఎంతవరకు పోయాయంటే, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ ఇష్యూని లేవనెత్తారు కాబట్టి టీడీపీ, జనసేన వాళ్ళు దీన్ని డిఫెండ్ చేసుకోవడానికంటూ సాయి కృష్ణ పైన చాలా కేసెస్ ఉన్నాయి, చాలా అలిగేషన్స్ ఉన్నాయి, ఆయన పైన పోక్సో కేసు కూడా ఉంది అన్నట్టుగా మీడియా డిబేట్లు పెడుతున్నారు. అంటే ఇండైరెక్ట్గా అతన్ని చంపినా పర్లేదు అన్నట్టుగా మీడియా డిబేట్లు నడుస్తున్నాయి. నిజంగా ఇక్కడ మీడియా వాళ్ళని చూస్తుంటే ఎంత చిరాకేస్తుందంటే, ఒక మనిషి ప్రాణం ఉందో లేదో తెలియదు, అండ్ ఆ మనిషిని చంపేశారు పోలీసులు అన్నట్టుగా ఒక అలిగేషన్ నడుస్తున్న సమయంలో ఆ మనిషి పైన నిందలు వేయడం ఏంటి, ఆ మనిషి మంచోడు కాదని చెప్పడం ఏంటి? మీడియా అనేది కొందరికి తొత్తులుగా మారిపోయిందా? మీడియా అనేది ఇంత దారుణంగా బయాస్డ్గా అయిపోయిందా అనిపిస్తుంది ఈ వీడియోలు చూస్తుంటే. అండ్ అంతేకాకుండా ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు, దీన్ని మొత్తం ఒక కులానికి అంటగడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుని చంపేశారన్నట్టుగా దీన్ని హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ మనం కులాల గురించి మాట్లాడుకోవద్దు ఫ్రెండ్స్, ఇక్కడ మనం మనుషుల గురించే మాట్లాడుకోవాలి. ఒక మనిషి పోలీస్ స్టేషన్ వెళ్ళాక ప్రాణాలతో బయటికి రాలేదంటే నిజంగా చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఎలా తయారయ్యారో అన్నది అర్థమవుతుంది. జై భీమ్ సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఇష్యూ గురించి ఉంటుంటే. అండ్ అంతేకాకుండా మీడియా సపరేట్ అయిపోయింది, పొలిటికల్ పార్టీలు సపరేట్ అయిపోయి ఇక్కడ తల్లికి న్యాయం జరుగుతుందో లేదో అన్నది డైలమాలో ఉంది. ఈ నెల 29వ తారీఖు వరకు అయితే ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నట్టుగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అసలు ఈ ఆర్డర్ ఎట్టుపోతుందో తెలియదు. నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు సమీక్ష జరిపి అక్కడ సీఐగా ఉన్న నాగరాజుని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ సస్పెండ్ చేశారంటే మీరు హత్య జరిగిందని ఒప్పుకున్నట్టే కదా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఇక్కడ విచారణకు వాళ్ళు ఆదేశించారు, విచారణకు సంబంధించిన డీటెయిల్స్ బయటికి రావాలి, వచ్చాక ఎవరైనా ఏం మాట్లాడినా బెటరు. కానీ విచారణ జరిపే తీరు కొంతమంది నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పోలీసుల ద్వారానే అన్యాయం జరిగిందన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు అదే పోలీసు సిట్టు వేయడం అంటే వాళ్ళకు వాళ్ళు ఫేవర్ చేసుకుంటారు తప్ప నిజాలు బయటికి ఎందుకు వస్తాయి అన్నది చాలామంది యొక్క క్వశ్చన్. ఆ తల్లి క్వశ్చన్ కూడా అదే. ఇది సిబిఐకి అప్పగించండి, సెంట్రల్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేయించండి, నీ కొడుకు చనిపోతాడు మళ్ళీ ఇంటికి రాడు, వదిలేసుకో అతని పైన ఆశలు అన్న పోలీసులకు కఠిన శిక్షలు పడాలి. కనీసం నా కొడుకు చూపించకపోయినా కనీసం అతని బూడిదని ఇవ్వండి అంటూ ఆ తల్లి ఆవేదనగా మాట్లాడుతుంది. దీని గురించి మన అందరం మాట్లాడుకోవాలని నేను ఎందుకన్నా అంటే, మన భారతదేశంలో ప్రతి
ప్రతి ఒక్కరికి హక్కులున్నాయి, చట్టాలున్నాయి. చట్టాల ప్రకారము శిక్ష పడాలి. ఇక్కడ అతను తప్పు చేశాడా, తప్పు చేయలేదా అన్నది పక్కన పెడితే, ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాక అక్కడి నుంచి అతను కనిపించకుండా వెళ్ళిపోయాడంటే, ఇక్కడ ఎంత దారుణంగా మన పోలీస్ వ్యవస్థ ఉందో తెలుస్తుంది కదా! సామాన్యులకు న్యాయం చేయాల్సిన పోలీసులు, సామాన్యుల తరపున ఉండాల్సిన పోలీసులు, ఇలా కొన్ని పార్టీల కోసమని, కొన్ని పార్టీల మెప్పు కోసమని ఇంత దారుణానికి దిగజారడం ఏంటి? ఇంత దారుణానికి ఒడికట్టడం ఏంటి అన్నట్టుగా చాలామంది యొక్క క్వెషన్ ఉంది. ఇక్కడ మనం కూడా దీని గురించి చర్చించుకోవాలి. ఇలా ఎవరైనా అనవసరంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా, అనవసరంగా మీకు సంబంధించిన వాళ్ళు జైల్లో ఉన్నా, వాళ్ళకి సంబంధించిన హక్కుల గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అతను మిస్ అయ్యాడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి. రేపు నీకు తెలిసిన వాళ్ళలో అవ్వచ్చు. కొన్ని రోజులైతే నీ ఇంట్లోనే ఎవరైనా మిస్ అవ్వచ్చు. మనల్ని కాపాడాల్సిన పోలీసుల దగ్గరే మనకు భద్రత లేకపోతే ఇంకెక్కడికి వెళ్తాం? చూడాలి ఫ్రెండ్స్. ముందు ముందు ఏం జరుగుతుందో. మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరికి హక్కులున్నాయి. భారతదేశంలో కసబ్ లాంటి ఒక దుర్మార్గుడు, ఉగ్రవాదిని కూడా కొన్నేళ్ల పాటు మేపి విచారణ జరిపి ఉరిశిక్ష వేశాం చివరికి. అలాంటి చట్టాలు మన భారతదేశంలో ఉన్నాయి. అలాంటప్పుడు ఇలా ఒక మనిషి మిస్ అవ్వడము, అతను బ్రతికున్నాడో లేదో తెలియకుండా పోవడము నిజంగా చాలా ఘోరమైన పరిస్థితిలో మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని అర్థమవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తరచుగా ఇలాంటి కక్ష సాధింపులు జరగడము నార్మల్గా అయిపోయిందని కూడా చాలామంది అలిగేషన్ చేస్తున్నారు. అసలు ఈ ఇష్యూ గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? గాదె సాయికృష్ణ అనేవాడు ఒక రౌడీ షీటర్ అయినా, అతనిపై కేసులున్నా అతన్ని విచారించి శిక్షలు పడేలా చేయాలి. కానీ ఇలా పోలీస్ స్టేషన్ వెళ్ళిన అతను మిస్ అవ్వడం ఏంటి, చనిపోయాడు అన్నట్టుగా వార్తలు రావడం ఏంటి? దీని గురించి మీరేమంటారు? అసలు ఏపీలో లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ ఉందంటారా? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.